తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందిన ఇంటర్ విద్యార్థిని డిశ్చార్జ్ అయింది. 15 రోజులుగా చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం కుదుటపడడంతో ఆమెను ఇంటికి పంపారు వైద్యులు. మైనర్ బాలిక వైద్య చికిత్సలకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా ఇప్పటికే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి యశోద హాస్పిటల్కి అందింది. హైదరాబాద్ బర్కత్పుర సత్యానగర్లో జరిగిన ప్రేమోన్మది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక డిశ్చార్జ్ అయింది. పక్షం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మధులిక ప్రాణాలతో పోరాడి తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బంధువుల్లో ఆనందం వ్యక్తమైంది. డాక్టర్లు పాప ఇప్పుడైతే బాగుంది, స్టేబుల్గా ఉన్నది, మంచిగా ఆమెకు ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా పాలకు మళ్ళీ సాటర్డే నాడు మళ్ళీ రమ్మన్నారు. పాపని తీసుకొని సాటర్డే నాడు రమ్మన్నారు. పాపకు వెయిట్ తక్కువ, ఇది చిన్న పాప కదా, పాపకు మళ్ళీ సాటర్డే తీసుకురండి, మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. డాక్టర్లు ఒకటే అన్నారండి, పాపకు మళ్ళీ ఏమి ఇబ్బంది అయినా కానీ కూడా మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు డాక్టర్లది, మీకు ఒక్క ఇబ్బంది అయినా 24 hours డాక్టర్లు ఉంటారు, ఏమైనా ఇబ్బంది అయినా మళ్ళీ తీసుకురండి, మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. డాక్టర్ నార్మల్ అవడానికి ఇంకా 1 month 2 months పడుతుంది. ఈ నెల 6వ తేదీ ఉదయం కాలేజ్కు వెళ్లేందుకు బస్టాండ్లో వేచి ఉన్న ఇంటర్ విద్యార్థిని మధులికపై ఆమె ఇంటి దగ్గరే నివాసం ఉంటున్న భరత్ అనే యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. తల వెనుక భాగం, మెడ, భుజాలు, చేతులపై మధులికకు 15 చోట్ల కత్తిపోట్లయ్యాయి. మధులిక పూర్తిగా కోలుకోవడానికి యశోద ఆసుపత్రి వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. భరత్ తుప్పుపట్టిన కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం, తీవ్ర రక్తస్రావం కావడంతో శరీరంలో ఇన్ఫెక్షన్లయ్యాయి. మెదడులోకి చేరిన తుప్పును ప్రత్యేక వైద్య విధానంలో తొలగించారు. పలు సర్జరీలు కూడా చేశారు. డే బై డే షీ ఈజ్ ఇంప్రూవింగ్ ది బెటర్. దెన్ ఆఫ్టర్ ఎ వీక్ వి హావ్ డన్ suture removals partially. After that 10 days, then did all the wounds, closure wounds, sutures also removed, all the drains has removed. Today is the 15th day of admission day. Today we are discharged and hemodynamically stable and fully conscious and oriented and shaking. She is taking as normal diet and walking state. We are discharged. Today is the patient, but she is very thin built and 37 kg of weight, very low immunity, and so many blood products was transfused. Because of that, she is having the infection in the initial stages. We covered all the group of antibiotics, but the patient after the surgery also wounds are closed, but the K-wire removal after 4 weeks is there. Remaining days they will come for follow-up. Any problem will be there, she can come and కన్సల్ట్ అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మైనర్ బాలిక మధులిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్ తనను ప్రేమించాలని మధులిక వెంటపడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు మధులిక చెప్పింది. దీంతో జనవరి నెలలో షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. అయితే భరత్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ మధులికను వేధించడం మొదలుపెట్టాడు భరత్. భరత్ వేధింపులు కొనసాగిస్తూ ఉండడంతో అతడికి పోలీసులు రెండోసారి కౌన్సిలింగ్ ఇచ్చారు. భరత్ డిగ్రీ విద్యార్థి కావడంతో అతడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టిగా మందలించి వదిలేశారు. తాను మళ్లీ ఆ అమ్మాయి వెంట పడబోనని పోలీసుల సమక్షంలో చెప్పిన భరత్ ఆ తర్వాత కక్ష పెంచుకున్నాడు. యువతి తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్న తరుణంలోనే భరత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
మధులిక త్వరగా కోలుకోవాలని మనసున్న వారంతా ప్రార్థించారు. మరోవైపు నిందితుడు భరత్ను ఘటన జరిగిన ఒక్కరోజు తర్వాత పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. భరత్ తనపై ఇంత ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని మధులిక అంటోంది. ఎన్నోసార్లు హెచ్చరించామని, అయితే ఇలా చేస్తాడని ఊహించలేదని వివరించింది. మరోవైపు తన కుమార్తెను కాపాడిన వైద్యులకు, మద్దతుగా నిలిచిన ప్రజలకు మధులిక తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. మలక్పేట యశోద హాస్పిటల్ డాక్టర్లకు మరియు వారి సిబ్బందికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే నా బిడ్డ చనిపోయింది అనుకున్నా నేను డాక్టర్లు దేవుళ్ళ లెక్క కాపాడి నా బిడ్డను ఈ విధంగా ఈ రోజు డిశ్చార్జ్ చేసిరంటే దేవుళ్ళే ఓ డాక్టర్ రూపంలో వచ్చి నా బిడ్డను కాపాడారు అనుకుంటున్నా. నాకు అయినా నా బిడ్డకు అయినట్టుగా ఏ తండ్రికి ఇటువంటి శోకం రావద్దు, ఏ చెల్లెకు ఏ ఆడపిల్లకి ఇటువంటి రావద్దు. వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని ఉరి తీయాలి, లేకుంటే వాడిని షూట్ చేయాలి, ఎన్కౌంటర్ చేసేసాలి. ఇటువంటి వాడు మళ్ళీ ఎటువంటి వాడు చేయకుండా చేయాలి వాడిని. అట్లా నా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. వానికి సహకరించిన వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళను మాత్రం శిక్షించాలి. వాళ్ళకు ఎటువంటి వాడి ఒక్కరిని కాదు, వాని ఇంకా సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ఇచ్చినాము. బాధితురాలు మధులిక చికిత్సకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. అందులో 5 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కును అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మలక్పేటలోని యశోద ఆసుపత్రి యాజమాన్యానికి ఇప్పటికే అందజేశారు. మధులికకు ఇంకా అవసరమైన చికిత్సను కొనసాగిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. All our Yashoda Malakpet team of doctors, they have done the wonderful job. So within these 15 days, we are taking care 24/7 without any lapse. So because of that, it is showing that unconscious and completely non-recordable, like a gasping stage patient recovered, and today on discharge, she is completely walking with normally conscious and taking normal diet. We are given precautions for another 15-20 days to how to manage at home also. So because of the prolonged stay in the hospital also, hospital acquired things will be there. That's why we are discharged. Today she is better state. Because of that we are discharging the patient today. మధులికపై భరత్ దాడి తర్వాత ఈ తరహా ఘటనలపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ప్రేమ వేధింపుల కేసులు, కౌన్సిలింగ్ల ప్రభావం ఆకతాయిలపై కొంతకాలమే ఉంటోందని అంచనాకు వచ్చిన పోలీసులు షీ టీమ్స్ రికార్డులకెక్కిన వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని నిర్ణయించారు. హలో, ఎలా ఉన్నారు అంటూ ఎస్ఎంఎస్లను ప్రతి నెల ఆకతాయిలకు షీ టీమ్స్ పంపనున్నాయి. జులైలో నిరంతరం భయం కలిగించడానికే ఇలా చేయబోతున్నాయి. దీనికోసం 3 కమిషనరేట్ల పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ను అందుబాటులోకి తెచ్చారు.